నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 5వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరితే విధుల నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు రాధా, జనసేన నాయకులు మల్లిక తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ 1,00,000 మందిని తీసివేస్తామని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ ఉంది. అయితే అంగన్వాడీలు ఈ బెదిరింపులు ఏమి కొత్త ఏమీ కాదు. తాటాకు చప్పుళ్లకు ఏమి ఇబ్బంది పడము. మా స్ట్రైకుని, మా కోరికలు, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలని చెప్పి మేము 26,000 రూపాయలు కనీస వేతనాన్ని కోరుతా ఉన్నాము. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అడుగుతూ ఉన్నాము. రిటైర్డ్ అయినటువంటి వర్కర్కి 5 లక్షలు, హెల్పర్కి 2 లక్షలు అడుగుతూ ఉన్నాము. గ్రాట్యుటీ అడుగుతూ ఉన్నాము. వీటన్నిటినీ మా న్యాయమైన కోరికలు ప్రభుత్వం నెరవేర్చే వరకు, హామీ ఇచ్చే వరకు కూడా మేము మా స్ట్రైక్ని కొనసాగిస్తాం. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ తెలుగు యువత నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి యువతను మోసం చేశారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించారని, జగన్ అధికారంలోకి వత మటన్, మద్యం దుకాణాల్లో పనిస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీను చంద్రబాబు తీసుకొచ్చి సామాన్య డిగ్రీలు చేసిన యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. టీడీపీ అధికారంలోకి వత లోకేష్ సారథ్యంలో యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఏపీపీఎస్సీ 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, క్యాప్జెమినీ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి సాధారణమైనటువంటి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ కొట్టులు, మటన్ మాల్స్, మద్యం షాపుల్లో వాలంటీర్లుగా వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వాలంటీర్, అది ఒక ఉద్యోగమా? మటన్ కొట్టు, మద్యం షాపుల్లో 5,000కి వాళ్ళని నిలువున దోపిడీ చేయటం అదొక ఉద్యోగమా అని అడుగుతా ఉన్నా. అధికారం ఎక్కినప్పుడు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొస్తా అని మోసం చేసి ఈరోజు యువతని తన బానిస కట్టుగా 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5,000 ఇచ్చే ఉద్యోగం మాకు దేనికి సరిపోవు. నేను అంటున్నా, ఆ రోజు ఏది ప్రత్యేక హోదా, ఏది మెడలు ఉంచావు, ఏది చేపలు అమ్ముకోవాలా మేము 5,000 ఇచ్చి? వాలంటీర్ నీకు బానిస బతుకులాగా మేము బతకాలా? నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు ఉద్యోగాలు వచ్చినాయో చూడాలా. మీరు వచ్చిన తర్వాత ఏ ఉద్యోగం వచ్చింది? మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి రాలేదు. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ అలాంటి మానక ద్రవ్యాలు ఈ ఆంధ్రప్రదేశ్లో మీద తెచ్చి దాని మీద వచ్చే డబ్బులు సంపాదించుకొని రేపు ఎలక్షన్కి మీరు వెళ్తున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ నిరసన ప్రదర్శన చేపట్టింది. కొత్తపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లో వయోపరిమితి 42 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలన్నారు. మెగా డిఎస్సీని విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాసజ్జీ, వలి, జంగాల చైతన్య, బాజీ తదితరులు పాల్గొన్నారు.
ఓ పక్కన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల వర్షం కురిపిస్తా అన్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చేసిన విద్యార్థుల్ని వాళ్ళని అడిగి అయ్యా మీరేం చదువుకున్నారంటే మేము పీజీలు, డిగ్రీలు చేసామని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు స్విగ్గీ, జొమాటో ఎందుకు పనిచేస్తామని చెప్పిన నిరుద్యోగులు ఏసా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగాలు మిమ్మల్ని ఎవరు పెంచమన్నారా? 2 సంవత్సరాలు ఎవరు పెంచమన్నారు? ఈరోజు కనీసం ఒక్క రోడ్డు మీద కొంచెం నిరసన చేయలేదు, ఏ ప్రభుత్వం అడగలేదు. కానీ మీరు మాత్రం 62 ఏళ్ళు పెంచుతామని చెప్పారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఈరోజు లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. పక్క రాష్ట్ర వలసలు వెళ్ళిపోయి ఈరోజు పార్ట్ టైం ఉద్యోగం చేసే పరిస్థితి రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలా. మీరు 5 సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇవ్వని కారణంగా ఆ 5 సంవత్సరాల వయో పరిమితిని కూడా మీరు ఖచ్చితంగా పెంచాలి. మెగా డిఎస్సి విడుదల చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయకపోతే తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా అయితే నిరుద్యోగుల్ని మోసం చేసి ప్రభుత్వ అధికారాన్ని కోల్పోయాడో, జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కుతా ఉన్నాను, సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మేము కూడా ఒక్క బటన్ నొక్కుతాము. ఆ ఒక్క బటన్ ఏంటంటే ఈవీఎంలో మీ భవిష్యత్తును తేల్చే ఒక్క బటన్ ఖచ్చితంగా నిరుద్యోగులందరూ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. ఆదివారం బొంగరాలబీడులో జరగనున్న ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తపేటలో మీడియాతో మాట్లాడిన డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రతి వారం నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో పేదలకు వైద్యం అందించలేని స్థితిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు నెట్టబడ్డాయని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులను ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ ఆదేశాలతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నుంచి మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాళ్ళ వైద్య బృందం కలిసి మరి దాదాపుగా ఒక 6 మెంబర్స్ డాక్టర్సు, ఒకళ్ళు ఎండి జనరల్ ఫిజిషియన్, జ్వరాలకు సంబంధించి, అలానే సీజన్ వారి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. మన తుఫాను వల్ల చాలా వరకు మరి ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక జనరల్ ఫిజిషియన్ని, అట్లానే మరి స్త్రీల వైద్య నిపుణుల్ని, అట్లానే మరి ఆర్థోపెడిషన్ని, అట్లానే ఎమర్జెన్సీ మెడిసిన్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక టీము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఉచితంగా మందులు, ఉచితంగా టెస్టులు చేసి ఇంకా పెద్ద జబ్బులు కనుక డయాగ్నోస్ చేస్తే దాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారికి దగ్గర మేము వాళ్ళతో మాట్లాడి మరి సర్జరీలు కానీ ఏదైనా పడినప్పుడు వాళ్ళకి అతి తక్కువలో వైద్యం అందించాలని చెప్పేసి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 10 లక్షల నుంచి 25 లక్షలకి మేము పెంచామంటాడు. ఉన్నవాడికే డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు పెంచుకుంటా పోతున్నావు. మాటల ముఖ్యమంత్రి, చేతగానే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం వైద్యం అందించలేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సరైన సహాయ సహకారం అందక పేదలు విలువిల్లాడిపోతూ ఉంటే మా వంతు సహాయ సహకారాలుగా మా అధినాయకులు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించాయని పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాజీవ్ గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ నేత సందీప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు లెంగర్శెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, ఇతర నేతలు పాల్గొన్నారు. జీసస్ బోధనలు అందరూ పాటించి పొరుగువారిని ప్రేమించాలని రుద్రరాజు ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో వారు క్రీస్తు వారి యొక్క బోధనలు చేస్తూ, వారి నామస్మరణ చేస్తూ, వారు మనకు సూచించినటువంటి ఏవైతే సూక్తులు ఉన్నాయో వాటన్నింటినీ చెప్తూ ఉంటారు. రాజయ్య గారు వచ్చారు, జేడీసీఎల్ గారు వచ్చారు, మన పార్టీ పెద్దలందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకమైంది. కాంగ్రెస్ పార్టీగా మనందరం కూడా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధనలు ఇందాక వారు పాడినటువంటి పాటలోనే
మొత్తం జీవన సారం ఉన్నటువంటిది. ఏ మతమైనా కూడా అదే చెప్తుంది. హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, బౌద్ధమైనా, జైనమైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాల యొక్క సారాంశం ఒకటే. మనకి చెడు చేసినట్టు మనిషి కూడా మనం మంచి చేయాలి. మనకి ఎవరైనా చెడు తలపెడితే కూడా వారికి మంచి చేయాలి. అంటే అంత ఓర్పు, సహనం అవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరూ మనిషి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైతే శివభాగాలు ఉంటారో వారికి చేయూతనిచ్చి మన పక్కన కూర్చోబెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్తారు. మనందరి కోసం ఆయనకున్నటువంటి అన్ని సర్వస్వం త్యాగం చేసి మనలో ఉన్నటువంటి పాపాలను పోగొట్టాలి, పాప పరిహారం చేయాలి అనేటువంటి దృక్పథంతో వారు మన కోసం ఇక్కడికి రావడం జరిగింది. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కనీవిని ఎరుగని ముగింపునిద్దామని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. యువగళం ముగింపు సందర్భంగా ఈ నెల 20వ తేదీన భోగాపురంలో నిర్వహించే యువగళం సభకు కనీవిని ఎరుగని రీతిలో ముగింపునిద్దామని నియోజకవర్గం నుంచి వేలల్లో పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అధికారుల ప్రవర్తన అట్లా ఉంది. వాళ్ళ పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ తీర్చదగినటువంటి, ముఖ్యంగా 2014లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆశా వర్కర్ల జీతాలు 10,500 చేశారు. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచేది 1,000 రూపాయలు పెంచి 11,500 ఇస్తా ఉన్నారు. ఈ 4.5 ఏళ్లలో మీరు ఆయిల్ ధరలు ఎంత పెంచారు? మిగిలిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్పత్తి అయ్యే వాటికి ఏ విధంగా మీరు 10 రెట్లు 20 రెట్లు పెంచారు? మరి వాళ్ళ జీతాలు 1000 పెంచితే ఎట్లా సరిపోతాయి? వాళ్ళు అడుగుతుంది 26,000. మీరు వయోమీడియాగా ఒకసారి వాళ్ళతో చర్చలు కూడా జరపడానికి ఇష్టపడిన పరిస్థితి ఈ గవర్నమెంట్ దగ్గర ఉంది. జీతం మరి తెలంగాణలో ఆశా వర్కర్లకు ఇచ్చిన విధంగా మేము కూడా ఇస్తామని మాట్లాడారు. ఆశా వర్కర్లకి పక్కన ఉన్న తెలంగాణలో ఎంత ఇస్తున్నారో పరిశీలించండి. 18,500 ఇస్తున్నారు. మీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.